హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాపం విష్ణు చూసి జాలేసింది కదా, ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే ఏడ్ చేసింది. అంటే నేను నవ్వుతా ఉంటాను కాబట్టి అందరికి నాకు ఈ ఫీలింగ్స్ లేవు అనుకుంటున్నారా అని ఏడ్ చేసింది. బట్ ఇవ్వడం వెనకాల రీజన్ కావాలని ఇచ్చుంటాడు అని అనిపించింది. ఎందుకంటే నేను లైవ్ చూసాను మొత్తం. అఖిల్ సార్థక్ వాళ్ళ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఫుల్ గా లైవ్ చూసాను. సో వీళ్ళు లాస్ట్ లో ఈ బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అఖిల్ సార్థక్ తేజ పేరే చెప్తాడు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ టాస్క్ అసలు ఫినిష్ చేయలేదు. విష్ణు ఫినిష్ చేసింది, తేజ ఫినిష్ చేయలేదు. ఆ తర్వాత టాస్క్ ఇద్దరు ఫినిష్ చేయలేదు. ఫస్ట్ తేజ పేరు చెప్తాడు అఖిల్ సార్థక్. ఆ తర్వాత హారిక ఏమో లేదు అలాగా ఇలాగా అంటది. సో ఆ తర్వాత ఈ డిస్కషన్ చాలాసేపు జరుగుతుంది. సో ఆ డిస్కషన్ లో వాళ్ళకి ముఖ్యంగా అఖిల్ సార్థక్ ఏమనిపించుంటదంటే, బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే ఏమైనా తిను ఇంకా స్ట్రాంగ్ గా ఆడుతుందేమో కోపంతో. సో ఆ రకం. ఎందుకంటే నాకు అనిపించింది తను విష్ణుతో మాట్లాడుతున్న విధానం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పి అది వాళ్ళ చెల్లెమైనా చెప్పి పంపుండొచ్చు. సో ఏ విషయంలో అయితే తను బయట బ్యాడ్ అవుతుందో కొంచెమైనా మార్చుకుంటది హౌస్ లోంచి బయటకు వచ్చేటప్పటికి అన్న ఉద్దేశంతో ఏమైనా చెప్పుండొచ్చు. అందుకే విష్ణు లేదంటే ఇంతమంది చెప్తున్నా కూడా మళ్ళీ ఎందుకు అఖిల్ సార్థక్ విష్ణుకి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాడు. తను వినట్లేదని తెలుసు కూడా, తను సలహా ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ విష్ణు వాళ్ళ చెల్లి ఏమైనా చెప్పి పంపుండొచ్చు అఖిల్కి అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మారని విష్ణు ఇప్పుడు మళ్ళీ అఖిల్ చెప్తే మారుతుందని ఎందుకు అనుకోవడం. ఇప్పుడు జస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు లైవ్ లో అఖిల్ సార్థక్ మాట్లాడతాడు. ఇప్పుడు విష్ణుకి అందరూ వచ్చి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు. సో అలా చేస్తే ఇంకా తన పర్సనాలిటీ ఏముంటది, అలాగే వాళ్ళ మాట వింటే. సో తను వినకపోవడం కరెక్టే కదా, తనకు నచ్చినట్టు తను ఉంటుంది, అందులో తప్పేముంది అన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నాడు లైవ్ లో. నేను వచ్చి వీడియో కానీ పైకి వస్తున్నా. సో మాట్లాడుతున్నాడు. నిజమే కదా, ఆ అమ్మాయిలా ఉంది. బట్ ఓకే, తను క్లియర్ గా చెప్పేస్తుంది, నేను నా పర్సనాలిటీ నచ్చిన వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు, నచ్చలేని వాళ్ళు వేయరు, నేను ఎందుకు అబద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది నేను నిజంగా ఉంటానని. సో ఆ అమ్మాయి ఏడుస్తుంటే పృథ్వీ వచ్చేసి కన్సోల్ చేయడం మాత్రం. అంటే మనం ఇన్ని రోజులు విష్ణుయే పృథ్వీని ఎక్కువ కేర్ తీసుకోవడం ఇవి చూసాము. ఫస్ట్ టైం పృథ్వీ విష్ణు విషయంలో కేర్ తీసుకోవడం చూసి మంచిగా అనిపించింది అనమాట. కష్టంలో అమ్మాయి బాధపడుతున్నప్పుడు వచ్చి కన్సోల్ చేయడం అన్నది. ఈవెన్ బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చిన వెంటనే వచ్చేసి అబ్బొగ్గకి వెళ్ళడం అంటే కన్సోల్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి నిఖిల్ కన్సోల్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ కన్సోల్ చేయడం ఎందుకు బాగా నచ్చిందంటే, ఇన్ని రోజులు మనం విష్ణు వైపు నుంచి చూసాం ఎక్కువ పృథ్వీ మీద ఆ కేరింగ్. ఈ రోజు పృథ్వీ వైపు నుంచి విష్ణు నుంచి కేరింగ్ చూసాం. అదేమి లవ్ గివ్ ఇది కాదు నేను అనేది, ఒక ఫ్రెండ్షిప్ లోనే ఆ కేరింగ్ అన్నది బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కూడా అక్కడ నువ్వు ఇప్పుడైనా ఈ బ్యాడ్జ్ వచ్చేదైనా ఆ కోపంతో అయినా నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. ఈవెన్ అఖిల్ కూడా, విష్ణు నువ్వు ఫీల్ అవ్వకు, కోపం పెట్టుకోకు, ఇప్పుడైనా నువ్వు ఇదే ఒక గుణపాఠంలా తీసుకుని నువ్వు స్ట్రాంగ్ గా ఆడతావని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు అనిపించింది వాళ్ళ చెల్లి నుంచే వస్తున్నాయి. తనకి కొంచెం ఈ నెగిటివిటీ ఏ విషయంలో అయితే అమ్మాయికి నెగిటివ్ అవుతుందో అది కొంచెం తగ్గించుకుంటుందన్న ఉద్దేశంతో వస్తున్నాయి. బట్ ఈ అమ్మాయి వినట్లేదు అని అనిపించింది. బట్ ఈ అమ్మాయి వినకపోవడం ఏంటంటే, నేను ఎందుకు వినాలి, నా పర్సనాలిటీ ఇది కదా, నేను ఎందుకు నా పర్సనాలిటీని మార్చుకుని ఫేక్ గా ఉండాలి అని అమ్మాయి ఆలోచిస్తుంది. సో ఆ అమ్మాయి ఆలోచన కూడా మనం తప్పు పట్టలేం. ఇప్పుడు సడన్ గా తను మారిపోతే అది ఫేకే అవుతుంది కదా. ఇప్పుడు అందరూ ఏదో చెప్తున్నారని నువ్వు పృథ్వీని దూరం పెడితే అది ఫేక్ అవుతుందా? అవుతుంది కదా క్లియర్ గా. సో అమ్మాయి మారాల్సిన అవసరం లేదు. నచ్చిన వాళ్ళు ఓటేస్తారు. అబ్బా నచ్చిన ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది, నచ్చిదే వేస్తారు. ఆ అఖిల్ అడుగుతాడు కప్పు వస్తే నువ్వు ఉంచుకుంటావో తన చేతిలో పెడతావు అంటే, ఇదేమో నా పర్సనాలిటీతో నేను తన్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, హై ప్రయారిటీ అని చెప్తున్నా. ఆడియన్స్ కి నా పర్సనాలిటీ చెప్తే నాకు ఓటేస్తారు అని ఆ అమ్మాయి ఫుల్ క్లారిటీతో ఉంది. విష్ణులో క్లారిటీ లేదని నేను చెప్పలేము, ఆ అమ్మాయి ఫుల్ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, నచ్చలేని వాళ్ళు వేయరు అని అనిపించింది. బట్ ఆ అమ్మాయి ఏడుస్తుంటే జాలేసింది. ఆ అమ్మాయి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. నేను ఒకరిని మోసం చేసేలాగా ఫేక్ గా ఉండాలని తను అనుకోవట్లేదు, రియల్ గా ఉంది. ఇది మాత్రం క్లియర్. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. బయట ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అది ఒక నామినేషన్ పాయింటేనా, ఒక సిల్లీ పాయింట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ నబీల్తో కలిసి నవ్వుతే అది ఒకటే కాదు, ఈవెన్ మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్ళి కంటిన్యూ చేసి ఆ రోహిణి మీద బ్యాక్ ఇచ్చారు. నాకు నిఖిల్ వీళ్ళతో కలవడం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, ఒకటి నిఖిల్ కి రాంగ్ వెళ్తుంది బయటికి, అలా చేయడం వల్ల నిఖిల్ బయట రాంగ్ వెళ్తున్నాడు. రెండు, రోహిణితో నువ్వు చాలా బాగా ఉంటున్నావు, మీ ఇద్దరికి ఒక మంచి బాండ్ ఉంది. ఒక మంచి బాండ్ ఉన్నప్పుడు ఎందుకు ఇలాగా నబీల్ కలవు? నబీల్ ఏం చేస్తాడంటే తన మీద కోపం వస్తే
ఇంక మళ్ళీ తను చెప్తున్నాడు, రోహిణికి నేను హెల్ప్ చేయొద్దన్నాను, రోహిణికి నిఖిల్ని సపోర్ట్ చేయొద్దని చెప్పాను, ఎందుకంటే తను ప్లేయర్, తను ఇలా చేస్తుంది అలా చేస్తుంది. నబీల్ చేసేది కూడా అదే కదా, హర్ట్ అయితే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. రెండు, ఇక్కడ నేను తనని సిల్లీగా అన్నాను, సరదాగా అన్నాను, ఫన్నీ వేలో అన్నాను, అది పట్టుకొచ్చి సిల్లీ నామినేషన్ వేసింది అని పోని, అదైతే సిల్లీ పాయింట్ అని అనుకుందాం. ఇసుక వేయడం సిల్లీ పాయింట్ కాదు కదా, ఒక్క రేసునే చెప్పలేదు కదా రోహిణి, ఇసుక వేసే పాయింట్ కూడా చెప్పింది, నువ్వు ఇలా ఫోర్స్ఫుల్ గా వేసావని. అది ఎందుకు సిల్లీ పాయింట్ అవుతుంది? అది చాలా పెద్ద పాయింట్ ఆడియన్స్ దృష్టిలో. నువ్వు అక్కడ పడేయాలని చూసావు, అక్కడ టాస్క్ ఏంటి, నువ్వు ఇసుక వేయాలి. అందులో నువ్వు ఇసుక వేసిన తర్వాత ఆ బరువుని వాళ్ళ కంటెస్టెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఆ టాస్క్. అంతేగాని నువ్వు ఫస్ట్ కొండను పడేసేయాలనుకోవడం అది చాలా చెత్త స్ట్రాటజీ. నువ్వు నీ స్ట్రాటజీ యూజ్ చేస్తే వాళ్ళు ఇంకేం ఆడతారు. నువ్వు ఇసుక వేయాలి, బరువు పెంచాలి, కావాలంటే కొంచెం ఆ స్కూప్ ఎక్కువ స్కూప్ తీసుకో, బాగా ఎక్కువ తీసుకో, కొంచెం కూడా స్పేస్ లేకుండా తీసుకుని ఎక్కువ వెయ్యి, అది కావాలంటే స్ట్రాటజీ యూజ్ చేయి. అంతేగాని నువ్వు పై నుంచి వేసేసి కొండ పడిపోవాలని చేస్తున్నావు చూడు, అక్కడ కొండ పడేయడం కాదు కదా స్ట్రాటజీ, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం టాస్క్. సో ఆ టాస్క్ ను బట్టి నువ్వు ఆడే విధానం ఉండాలి. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ నబీల్ ఒక చెత్త వర్స్ట్ స్ట్రాటజీ యూజ్ చేశాడు. ఆ వర్స్ట్ స్ట్రాటజీ మీద తను హట్ అవ్వకూడదా, తను హట్ అవ్వడం రాంగ్ అంటాడు, రీజన్ రాంగ్ అంటాడు. ఏంటో అది రీజన్ రాంగ్ ఎలా అయింది? తిని ఏమన్నా గొప్ప రీజన్స్ చేశాడా గౌతమ్ని? అసలు గౌతమ్ మీద నీకు రీజనే లేదు, జస్ట్ కుళ్ళుతో పట్టుకెళ్ళి నామినేషన్ వేసావు. నీకు ఫస్ట్ నుంచి హెల్ప్ చేసుకుంటూ వస్తే గౌతమ్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అందరికంటే ఎక్కువ హెల్ప్ ఎవరికి చేశాడంటే నబీల్కి. నబీల్కి అసలు ఆ ఎవిక్షన్ షీల్డ్ లో ఒక స్టెప్ ముందుకు నిలబెట్టి ఉండకపోతే లాస్ట్ లో ప్రేరణ ఓటు అవసరమే వచ్చిండేది కాదు కదా. ఆ గౌతమ్ ఆ ఓటు ఏదో ఏ రోహిణికో నిఖిల్కో వేసుకుని ఉండుంటే లాస్ట్ ప్రేరణ ఓటు అవసరమే ఉండేది కాదు. అసలు నబీల్కి ఎవిక్షన్ షీల్డ్ వెళ్ళేది కాదు. నీ కోసము ఇన్నిసార్లు హెల్ప్ చేసి నీ కోసం స్టాండ్ తీసుకుని ఉంటే, ఈవెన్ ఆ మెగా చీఫ్ టాస్క్ లో గౌతమ్ హెల్ప్ చేయకపోతే అసలు ఫస్ట్ రౌండ్ లోనే వెళ్ళిపోతాడేమో నబీల్. మోటల్ టాస్క్ నువ్వు ఎంత హెల్ప్ చేసిన దానికి విశ్వాసం లేకుండా అయితే నువ్వు నామినేట్ చేయొచ్చు. అవతల వాళ్ళు మాత్రం పాయింట్స్ చెప్తే నీకు సిల్లీ పాయింట్స్. ఫస్ట్ నువ్వు ప్రాపర్ పాయింట్స్ చేసి అవతల వాళ్ళకి సిల్లీ పాయింట్ అనాలి. సో అప్పుడు మనకు అనిపిస్తుంది అది నిజమే కదా, నబీల్ చాలా మంచి పాయింట్ తో నామినేట్ చేశాడు, ఎందుకు అవతల వాళ్ళని అంటున్నాడు అని ఉంటది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రెండు, ఆ జోక్స్ చెప్పడం ముచ్చట అని ఏదో అంటున్నాడు కదా, ఈ జోక్స్ చెప్పడం ముచ్చట ఏదో నాకు ఐడియా లేదు. కానీ ఒక టాస్క్ లో మాత్రం ఏదైతే రోహిణిని అంటున్నాడు, రోహిణి వేస్ట్, వెళ్ళి ఏమి పెద్ద మజా రాదు, ఏం విన్ అవ్వదు అని అయితే ఒక టాస్క్ లో అన్నాడు. ఏ టాస్క్ లోనో కాదు అన్నాడు. అది మాత్రం ఏమి ముచ్చటగా కాదు, ఆ రోహిణి కూడా పక్కన లేదు, ఆ టైంలో విష్ణుతో అంటాడు అన్నమాట. సో అది రోహిణి చులకనైతే పృథ్వీయే కాదు నబీల్ కూడా చేశాడు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి తేజ వచ్చేసి నేను ఆల్రెడీ మిడ్ నైట్ టాక్స్ లో చెప్పాను. తేజ వెళ్ళి బాత్రూమ్ లో విష్ణు దగ్గర, ఒక్క నిమిషమే, తేజ వచ్చేసి బాత్రూమ్ లో విష్ణుని అడుగుతాడు, ఎందుకబ్బా నువ్వు అనవసరంగా నాకు వేసావు, నువ్వు వేసిన ఓటు వల్ల నేను అనవసరంగా, సింగిల్ ఓట్ కదా, సింగిల్ ఓట్ తో నామినేషన్ లోకి వచ్చాను, నువ్వు సిల్లీ పాయింట్ తో నామినేషన్ వేసావు. అక్కడ కూడా అవినాష్ అంటే విష్ణు పాయింట్ సిల్లీ అవినాష్ కదా, తేజ విష్ణు పాయింట్ సిల్లీ అంటున్నాడు. విష్ణు పాయింట్ సిల్లీ ఎందుకు అవుతుంది? నువ్వు ఎవరు? తన ఆట విధానం గురించి మాట్లాడడం, నీ ఆట తీరు బాగాలేదు, నువ్వు ఆలోచించిన విధానం రాంగ్, నువ్వు నా గ్లాసులు ఎందుకు పాడేయాలి, ఆట ఆడే విధానం ఇంపార్టెంట్, ఇవన్నీ నీకెందుకు? మరి నీ ఆట ఆడే విధానం నీకు ఇంపార్టెంట్ అయితే ఆ అమ్మాయి ఆడే విధానం, ఆ అమ్మాయి ఆలోచించే విధానం తన తప్పడానికి నువ్వెవరు? సో అక్కడ విష్ణు పాయింట్ కూడా ఏం సిల్లీ కాదు. సో ఆ సిల్లీ పాయింట్ తో నామినేట్ చేసావు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు అలా అనకుండా విష్ణు నన్ను కాకుండా వేరే వాళ్ళని చేయకపోయావా అని అడగడం వేరు. సో అక్కడ విష్ణు ఏమంటదంటే, యాక్చువల్ గా నేను అవినాష్ ని చెయ్యాలనుకున్నా కానీ నాకు మనసు ఒప్పలేదు చేయడానికి అని చెప్పేసి అంటది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, నిన్ను చేయడానికి మనసు ఒప్పలేదు అని అన్నది అంటే ఆ ఫ్రెండ్షిప్ కోసమా అని చెప్పేసి అవినాష్ అంటాడు. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు అంటది, ఆ రోజు ఏదైతే టీ షర్ట్ కోసం హర్ట్ అవ్వలేదని చెప్పింది రోహిణి, మళ్ళీ ఏమో ఇప్పుడు హర్ట్ అయ్యానని సేమ్ పాయింట్ ఫ్లిప్ కొట్టేసింది అని చెప్పేసి అంటాడు. ఆ హర్ట్ అయ్యే కాన్సెప్ట్ మరి ఏదైనా స్పాన్సర్స్ టాస్క్ ఏమో, నేను స్పాన్సర్స్ టాస్క్ కొంచెం స్కిప్ చేస్తా చూడండి, నేను మేబీ ఆ స్పాన్సర్స్ టాస్క్ ఏమో ఆ పాయింట్ పోనీ సిల్లీయే అనుకుందాం, పాయింట్ సిల్లీయే అనుకుందాం. బట్ నబీల్ రోహిణిని తక్కువ చేసి చూడడము అబద్ధం కాదు. రెండు, ఆ ఇసుక వేయడం అనేది ఖచ్చితంగా రాంగ్. ఆ ఇసుక వేసే పాయింట్ కూడా ఎత్తింది కదా రోహిణి, కొన్ని ఒక పాయింట్ సిల్లీ అనుకుని ఇంకో పాయింట్ అయితే కరెక్ట్ కదా. సో ఇది నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి
ఒక్క నిమిషం. ప్రేరణ అండ్ గౌతమ్ మాట్లాడుకుంటారు. గౌతమ్ దగ్గర వచ్చి ప్రేరణ తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. తను ఏవైతే మాటలు లూజ్ అయిందో ఏం లేదు, గౌతమ్ లో తప్పు ఎతకడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు గౌతమ్ దగ్గర వచ్చి ఎందుకు కూర్చుంది అనుకుంటున్నారు ప్రేరణ? గౌతమ్ యు ఆర్ నాట్ జెన్యూన్ అని అన్నాడు కదా ఎవరిని, నబీల్ని. మరి ఇప్పుడు నువ్వు జెన్యూన్ కాదన్నావు కదా, నువ్వు మాటలు వదిలేస్తావు, మళ్ళీ నన్ను మాటలు వదిలేసాను అంటున్నావు. అది ఇప్పుడేంటి? ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి అబ్బా, మీకు ఎవరిని రాంగ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు? క్లియర్ గా అర్థమవుతుంది కదా. గౌతమ్ ని ప్రేరణ రాంగ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ మనీ టైంలో కూడా, రే ఏంట్రా వీడికి ఇన్ని ఓట్లు ఎలా వస్తున్నాయి రా, అక్కడ కూర్చొని కెమెరాతో మాట్లాడుతున్నాడు రా, మన గురించి నెగిటివ్ చేస్తున్నాడు రా అని మాట్లాడేది మనీ కోసం కూడా. ఇప్పుడు కూడా గౌతమ్ విషయంలో ఇదే చేస్తుంది, కెమెరాలతో మాట్లాడుకుంటున్నాడు అని. దానికోసం మాత్రం రోహిణి బాగా గట్టిగా క్లాస్ పీకింది. తను దేంతో మాట్లాడుకుంటే మనకెందుకు, తను అందరితో కంఫర్ట్ ఫీల్ అవడు, సో తను అలా మాట్లాడుకుంటాడు. 2, ఏదైనా టాస్క్ వచ్చిందంటే ఫేవరెటిజం చూపించడు, ఉన్న వాళ్ళలో ఎవరు ఆ వారం బాగా ఆడాడో వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. 3, నామినేషన్స్ టైంలో అటు ఇటు తిరుగుతా మాట్లాడతారు. చూసారా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారో అని అంటారు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? వీళ్ళు కూడా ఆడియన్స్ తోనే కదా మాట్లాడుతున్నారు. సో గౌతమ్ ఎందుకు స్పెసిఫిక్ గా అనాలని చెప్పేసి అక్కడ ప్రేరణ క్లాస్ పీక్తుంది లైవ్ లో. అది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, వేసుంటే బాగుండేది. గౌతమ్ కి పాజిటివ్ అయ్యేది ఏది ఎపిసోడ్ లో వేయడు, ఇది మాత్రం క్లియర్. గౌతమ్ కి పాజిటివ్ అయ్యే ఏది ఎపిసోడ్ లో వేయడు. ఈ రోజు అఖిల్ సార్థక్ రేంజ్ గౌతమ్ కి ఎలివేషన్ ఇచ్చాడు, వేయలేదు. అన్నిటికంటే గౌతమ్ ని బిగ్ బాస్ నెగిటివ్ చేయాలని చూస్తున్నాడు, గ్రాఫ్ పెరగకుండా చూస్తున్నాడు అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఆ డైస్ టాస్క్ ఫుల్ ఆపోజిట్ లో చూపించాడు. జరిగింది ఒకటి, మనకి ఎపిసోడ్ లో వేసింది ఒకటి. సో మనకి అది అర్థమైపోతుంది. సో ఇక్కడ ప్రేరణ గౌతమ్ అంటే నువ్వు యు ఆర్ నాట్ జెన్యూన్ అన్నావు కదా, అదేంతో సిగ్గు లేకుండా అన్నది ఒకటి అంట. యు ఆర్ నాట్ జెన్యూన్ అనడం సిగ్గు లేకుండా అనడం ఒకటేనా? ఎలా, ఏ రకంగా? ఈ అమ్మాయి కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవతల కూడా రాంగ్ అని చెప్తుంది ప్రేరణ. ప్రేరణలో ఉన్న గుణం ఏంటంటే ఈ అమ్మాయి తప్పు చేస్తుంది అబ్బా, ఈ అమ్మాయి తప్పుని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవతల వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేశారని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఈ అమ్మాయిలో ఉన్న బ్యాడెస్ట్ క్వాలిటీ అనమాట. సో ఇక్కడ అలాగా సిగ్గు లేకుండా జెన్యూన్ 2 ఒకటే, నువ్వు మాట్లాడలేవు నేను మాట్లాడలే, నన్ను ఎందుకు అంటున్నావు అని చెప్పేసి. అంటే ఆ రోజు నేను ఎవరిని క్యారెక్టర్ లెస్ అవన్నీ అన్నది కదా, ఆ రోజు నేను అలా అన్నానంటే నన్ను కొరికి ఇవన్నీ చేసినందుకు అన్నాను. మరి మిగిలిన వాళ్ళు పని లేకుండా అంటారేంటి? మిగిలిన వాటిలోంచి ఒకళ్ళు వచ్చిందంటే అవతల ఏదో చేస్తేనే వస్తుంది, కానీ నీ నోట్లోంచి వచ్చినంత పెద్ద మాటలు అయితే అవతల నోట్లోంచి రావు. మళ్ళీ అంటది జెన్యూన్ స్పెసిమెన్ అంటే, స్పెసిమెన్ అంటే తెలుగులో నమూనా అంటే ఒక జెంట్స్ విషయంలో అయితే ఒక రాంగ్ వేలో యూజ్ చేస్తారు అన్నట్టు చెప్తుంటే నాకు కాదు అంటుంది. తనకి బ్యాడ్ వర్డ్ కాదంటున్నప్పుడు నువ్వు ఎందుకు జెన్యూన్ గురించి బ్యాడ్ వర్డ్ అని తను క్వశ్చన్ చేస్తున్నావు? ఇదే గౌతమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పుకో నువ్వు సోదరులు చెప్పుకో, నేనేం విన్నాను. అక్కడికి అంటాడు ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు అని. క్లియర్ గా ప్రేరణ గౌతమ్ ని నెగిటివ్ గా పోర్ట్రే చేయాలని ఫిక్స్ అయిపోయింది. ఇదే గౌతమ్ గ్రాఫ్ ని పెంచుతుంది, నో డౌట్, ఇది మాత్రం క్లియర్. అక్కడికి అడుగుతున్నాడు గౌతమ్ నువ్వు నన్ను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అంటే, తను చెప్పింది కరెక్ట్ అంట, జెన్యూన్ అంట, సిగ్గు లేకుండా అంటే ఈ 2 ఒకటి అంట. ఆ క్యారెక్టర్ లెస్ జెన్యూన్ ఇవి కూడా రాంగ్ వర్డ్స్. అంటే తన క్యారెక్టర్ లెస్ ఇక్కడ జెన్యూన్ అన్నావు 2 ఒకటి అన్నట్టు. తను ఏం చేస్తే అది కరెక్ట్. యాక్చువల్గా ఇంకో విషయం చెప్తున్నాను, రాక్షస్ దానా అన్నది ప్రేరణ కాదు, ఎవరు విష్ణు అన్నది. కానీ ఇక్కడ ప్రేరణ ఏం చెప్తుంది, ఆ రాక్షస దాన అన్న కరెక్ట్ అని చెప్తుంది. అదే రాక్షస దాన అన్నది విష్ణు అన్న విషయం ఈమెకు వెలిగితే ఆ రాక్షస దాన అన్నం తప్పు అన్ను, ఇక్కడ రాక్షస దాన అన్నం కరెక్ట్, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అంటుంది. అది ఆమె ఏం చేసినా రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది, ఇక్కడ అడ్డంగా దొరికింది యాక్చువల్ గా. సో అక్కడ రాక్షస దాన అన్నది తన క్యారెక్టర్ లెస్ అన్నది ప్రేరణ. యాక్చువల్ గా రాక్షస దానాలు అంటే చిన్నవాడు యూజ్ చేయదు, ఈ అమ్మాయి యూజ్ చేస్తే ఎఫ్ వర్డ్స్ లేకపోతే ఈ క్యారెక్టర్ లెస్, సిగ్గు లేకుండా ఇలాంటి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంది. ఈ రోజు కూడా ఏదో తిట్టేసుకుంటుంది గౌతమ్ చెప్పకుండా వినకుండా వెళ్ళిపోయాడని. గౌతమ్కి అర్థమైంది తను ఏదో నన్ను నెగిటివ్ గా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తుంది, ఎందుకులే ఈమె దగ్గర అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అఖిల్ సార్థక్ హారిక వచ్చారు. హారిక మాత్రం నాకు చాలా అందంగా కనిపించింది. అంటే అప్పటికి ఇప్పటికి పెద్ద చేంజ్ చేయలేదు, కొంచెం ఎదిగింది అంతే. అమ్మాయి కొంచెం ఎదిగింది, చాలా అందంగా కనిపించింది. ఆ యాక్టివ్నెస్ అలాగే ఉంది. సో ఇద్దరు వచ్చారు. వీళ్ళకి మొత్తం 6 ఏమేమి ఇచ్చారంటే స్పీడ్, బ్యాలెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫోకస్, స్కిల్, ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఈ 6 2 ఎంచుకోమంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్ ఎంచుకున్నారు. వీళ్ళ హౌస్ లోకి వచ్చారు. మేము వైల్డ్ కార్డ్స్ కాదు, 1 వీక్ ఉంటాం హౌస్ లో అని చెప్పి సూట్ కేసులు కూడా పంపారు వీళ్ళకి.
సో రోహిణినేమో నేను శివంగి అని పిలవాలనిపిస్తుందని చెప్పాడు అఖిల్ సార్థక్. నెక్స్ట్ ఫోర్స్ఫుల్ రిలేషన్ లో లేకపోతేనే బెటర్ అని చెప్పేసి విష్ణుకి సజెషన్ ఇచ్చాడు. నాకు ఆ సజెషన్ ఇస్తే ఎవరో ఇమ్మన్నందుకే ఇచ్చాడని నాకు అనిపించింది. లేదంటే ఇంతమంది ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా సజెషన్ ఇవ్వడానికి జస్ట్ 2-3 వీక్స్ ఉంది. ఆ 2-3 వీక్స్ లో అసలు ఆ అమ్మాయి హౌస్ లో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ సజెషన్ ఏమీ అవసరం లేదు, మేబీ ఎవరో ఇమ్మంటేనే ఇచ్చుంటాడు. సో తన ఆన్సర్ మాత్రం అదే, ఏ మాత్రం చేంజ్ లేదు విష్ణు ఆన్సర్ లో అదే ఆన్సర్ చెప్పింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైము ఇన్ని రోజులు విష్ణు వైపు నుంచి ఉంటున్నాము, మీ వైపు నుంచి చెప్పు అంటే పృథ్వీ అంటాడు లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటాడు. ఈ లోపు మాట్లాడుతుంటే నా మాటకు అడ్డొచ్చేసావు, నువ్వు హీరో అయిపోవాలనుకుంటున్నావా, నన్ను విలన్ చేసి అని చెప్పేసి వీళ్ళిద్దరు కాసేపు కొట్టుకుంటారు. అఖిల్ సార్థక్ అండ్ హారిక అది అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరికి బిస్బెల్లిబాత్ ఏదో తింటారు వీళ్ళు. తిన్న తర్వాత వీళ్ళందరూ ఇంప్రెస్ చేయమంటారు. ఒక్కొక్కరు కొంతమంది చేస్తారు, అందరూ చేయరు. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమంటే హారిక అంటది నబ్బీలు అసలు 0 ఇంట్రెస్ట్, అసలు టాస్క్ ఆడాలన్న ఇంట్రెస్టే లేదు, ఇంప్రెస్ చేయమంటే కదలలేదు, సో తనైతే తీసుకునే క్వశ్చనే లేదు అని చెప్పేసి నబీల్ విషయంలో అంటది. అండ్ నిఖిల్ కూడా పెద్దగా ఎక్కువ ఇంప్రెస్ చేయలేదు అంటది, లైవ్ లో ఎపిసోడ్ లో చూపించలేనట్టున్నాడు. అండ్ ప్రేరణ మనల్ని టాస్క్ అడిగింది తప్ప తను ఇంప్రెస్ చేయలేదు. సో అప్పుడు 5 గుడ్ థింగ్స్ 5 బ్యాడ్ థింగ్స్ ఎవరు గౌతమ్ మీద చెప్పమన్నారు అనమాట. గుడ్ థింగ్స్ గురించి ఆలోచిస్తుంటే ఫస్ట్ బ్యాడ్ థింగ్స్ చెప్పన్నారు. ఈ రోజులు ఏవైతే చెప్తుందో అవే చెప్పింది అనమాట. సో ఇదైతే దీని గురించి మాట్లాడిందిలే వేరే వీడియోలో, ఒకే వీడియోలో కంటిన్యూగా సేమ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పాడిందే పాడరా పాచిపళ్ళు దాసరా అన్నట్టు ఉంటది. నేను చెప్పే సామెత నాకే వర్తిస్తుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సో వీళ్ళు ఫైనల్ గా గౌతమ్ చాలా ఎంతూసియాస్టిక్ ఉన్నాడు. ఒక్క విషయంలో కాదు, తనంతట తను టాస్క్ చేస్తా అన్నాడు, తనంతట తను ఫన్ చేస్తా అన్నాడు. మళ్ళీ పృథ్వీ కూడా బాగా ఆడాడు, కానీ పృథ్వీ కంటే ఎక్కువ ఎంతూసియాస్టిక్ గౌతమ్ లో కనిపించింది అని చెప్పేసి గౌతమ్కి ఇచ్చారు, రోహిణికి ఇచ్చారు. వీళ్ళిద్దరు ఫస్ట్ గౌతమ్ అయితే అవినాష్ విష్ణుని సెలెక్ట్ చేసుకున్నాడు. మనకి ఎపిసోడ్ లో చూపించాడో లేదో కానీ గౌతమ్ అవినాష్ అండ్ విష్ణుని సెలెక్ట్ చేసుకుంటే రోహిణి తేజ అండ్ విష్ణుని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే తేజ అయితే తనకి కొంచెం బెటర్ విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని ఆ రకంగా వెళ్ళింది అనమాట. సో ఇది ఫైనల్ గా ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్. ఆ టాస్క్ మాత్రం చూసినంత ఈజీగా అయితే లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. రోహిణి ఆల్మోస్ట్ పెట్టే టైంకి గౌతమ్ ఎల్ల దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాడు. 2 ఎల్లలు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడు అంటే కలర్ సేమ్ కలర్ పెట్టాలనుకున్నాడు, ఎల్లో కలర్ అన్ని ఏరుకున్నాడు, ఎల్లో కలర్ పెట్టడానికి ట్రై చేశాడు. బట్ అక్కడ ఆల్రెడీ ఎల్లో ఒకటి ఉన్నది. ఆ తర్వాత నిఖిల్ వీళ్ళందరూ వెనకాల నుంచి సేమ్ కలర్ అవసరం లేదు అని చెప్పేసి అఖిల్ వీళ్ళందరూ చెప్తుంటే అప్పుడు సేమ్ కలర్ అవసరం లేదు కదా, అప్పుడు సెకండ్ ఎల్ల తీసి మొదలు పెట్టాడు అనమాట. చాలా టైం అయింది, అప్పటి వరకు ఎల్ల కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు, ఇక్కడే చాలా టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఈ లోపు ఒక రౌండ్ పెట్టడానికి ట్రై చేసింది, ఈ లోపు పడిపోయాయి. రోహిణి పడిపోయిన తర్వాత గౌతమ్ పెట్టడానికి ట్రై చేశాడు. గౌతమ్ మొత్తం ఆల్మోస్ట్ పెట్టేటప్పటికి తన దగ్గర ఉన్న ఎమ్మ కింద పడిపోయింది. ఇలా వెనకాల నుంచి రివర్స్ లో పెట్టుకుని వస్తున్నాడు, ఎల్లు అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడికి వచ్చినప్పటికి ఎమ్మ పడిపోయింది, ఎవరు అందివ్వడానికి లేదు. అదే పట్టుకుని వచ్చినప్పుడు మొత్తం పడిపోయాయి. ఈ లోపు మళ్ళీ రోహిణి పెట్టడానికి ట్రై చేసింది, రోహిణి పెట్టేసింది, కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది, బెల్ కొట్టేసింది. ఆ తర్వాత కాసేపటికి గౌతమ్ పెట్టేశాడు, గౌతమ్ బెల్ కొట్టేశాడు. మిగిలిన విష్ణు అండ్ తేజ చాలాసేపు కష్టపడ్డారు. కష్టపడిన తర్వాత విష్ణు పెట్టేసింది. ఈజీ టాస్క్ ఏం కాదు, అది అంత ఈజీ టాస్క్ కాదు. తర్వాత తేజ అసలు పెట్టలేకపోయాడు, ఆ టాస్క్ అసలు కంప్లీటే చేయలేదు. సో ఆ టాస్క్ లో క్లియర్ విన్నర్ రోహిణి ఫస్ట్, సెకండ్ గౌతమ్, థర్డ్ విష్ణు, ఫోర్త్ తేజ. నెక్స్ట్ టాస్క్ నాకు ఏమనిపించిందంటే అడ్వాంటేజ్ అసలు అవసరమే లేదనిపించింది. ఎందుకంటే టీటీఎఫ్ కదా, టీటీఎఫ్ ఒక రాంగ్ పర్సన్ చేతిలోకి ఆ టీటీఎఫ్ వెళ్ళకూడదు. సో ఆ ఫినాలి టికెట్ వెళ్ళకూడదు. సో అలాంటప్పుడు ఇలాంటి అడ్వాంటేజెస్ ఇవ్వడం నాకు తప్పు అనిపించింది. ఎందుకంటే ఎంతైనా ఇప్పుడు రోహిణికి 2 బ్లాక్స్ ఎక్స్ట్రా ఇచ్చారు, కానీ తనకి ముందు ఛాన్స్ ఇచ్చారు. 8 బ్లాక్స్, మొత్తం 10 బ్లాక్స్ పెట్టాలి, అందులో 8 బ్లాక్స్
పెట్టే ఛాన్స్ రోహిణికి ఇచ్చారు. తనకేంటి మన్ని బరువు ఈక్వల్ బరువులు తీసుకెళ్లి పెట్టే ఛాన్స్ ఇచ్చారు. అక్కడే వచ్చేసింది, చాలా అడ్వాంటేజ్ వచ్చేసింది. తనకి నచ్చినవి ఏరుకునేవి, మనకి ఎపిసోడ్ ఎంత చూపించారో తెలియదు కానీ లైవ్ లో తనకు నచ్చినవి 2 ఇలా పట్టుకుని సేమ్ ఈక్వల్ బరువు ఉన్నాయి పట్టుకెళ్లి పెట్టుకోవడం, మళ్ళీ 2 ఈక్వల్ బరువు ఉన్నాయి పట్టుకెళ్లి పెట్టుకోవడం. సో ఇది చాలా అడ్వాంటేజ్ అయిపోయింది రోహిణికి, ఓ రేంజ్ అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ తర్వాత రోహిణి అన్ని పెట్టుకున్న తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ గౌతమ్కేమో 6, విష్ణుకేమో 4, తేజకి 2 బ్లాక్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ అసలైన ఈ మంచి ప్రాపర్ గా ఎత్తుకుని ఆల్రెడీ రోహిణి పట్టుకుపోయింది కదా. అలా రోహిణి యొక్క 8 బాక్సులు ఆ వెయిట్ అన్ని ఈక్వల్ ఉన్నాయి పట్టుకుపోతే మిగిలిన వాళ్ళకి ఎంత డిసడ్వాంటేజ్, అవునా కదా. సో క్లియర్ గా సో ఆ డిసడ్వాంటేజ్ లోనే మిగిలిన వాళ్ళు గేమ్ ఆడారు. సో ఇది నాకు ఏమనిపించింది అంటే టీటీఎఫ్ టాస్క్ కి ఇలాంటి అడ్వాంటేజ్లు పెట్టడం అన్నది అన్ఫెయిర్ అనిపించింది నా దృష్టిలో. సో అదైందా. నెక్స్ట్ గౌతమ్ పెట్టేసుకున్నాడు. గౌతమ్ వచ్చి ఇలా పట్టుకున్నాడు. అది ఎవరు బెల్ల ముందు కొట్టారు అన్నది అంటే గౌతమ్ ఇలా పట్టుకుని అఖిల్ చూడు, అఖిల్ నాది చూడు చూడు అనే లోపు రోహిణి ఏం చేసిందంటే నాది కరెక్ట్ గా ఉంది కదా అని చెప్పేసి కొట్టేసింది. సో తను కొట్టేసింది అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ తను బాగా ఆడలేదని కాదు, నేను రోహిణి ప్లేస్ లో ఎవరున్నా కూడా ఇదే అంట. ఇది మిగిలిన ముగ్గురికి కూడా అన్ఫెయిర్ అనే అంటాను. ఎందుకంటే తను క్లియర్ గా చాలా టైం ఇచ్చాడు తెలుసా. 8 బ్లాక్స్ పట్టుకెళ్ళి పెట్టుకోవచ్చు. ఎవరు రోహిణి ఒక్కొక్కసారి వస్తుంది, 2 బాక్స్ తీసుకుంటది, 2 ప్రాపర్ గా వెయిట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటది. చాలా టైం తీసుకుంది. 2 ప్రాపర్ వెయిట్ ఉన్నవి తీసుకెళ్తుంది, చెరువు వైపు పెడుతుంది, మళ్ళీ వస్తుంది. 2 ప్రాపర్ వెయిట్ ఉన్నాయి తీసుకుంటది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెట్టుకుంటది. ఎంత డిసడ్వాంటేజ్ మిగిలిన ముగ్గురికి. సో ఇంత పెద్ద టీటీఎఫ్ లో అలాంటి అడ్వాంటేజ్ ఇవ్వడమే నాకు రాంగ్ అనిపించింది. సో అది అయిపోయింది. తను పెట్టుకున్న తర్వాత మిగిలిన వాటిల్లోంచి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఆ వెయిట్లు అవన్నీ. ఇంతలో కూడా గౌతమ్ చాలా ఫాస్ట్ గా ఆడేశాడు. ఆడేసి కొట్టడానికి వచ్చేలోపు రోహిణి తను పట్టుకుని చూసుకుంటున్నాడు. ఈ లోపల తను వచ్చి కొట్టేసింది, లేదు తనే ఫస్ట్ కొట్టింది రోహిణి. సో వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ ఫస్ట్ కొట్టలేదు, 2 కొంచెం ఒక 0.1 ఇంచు అటు ఇటు ఉంది గౌతమ్ది అని అన్నారు. రోహిణిది చాలా క్లియర్ గా ఉందని రోహిణిని విన్నని చేశారు. బెల్ల కొట్టడం అయితే ఆ అమ్మాయి కొట్టిందిలే, ఆ అమ్మాయి ఫస్ట్ కొట్టింది. నెక్స్ట్ డే గౌతమ్ ఇలా పట్టుకుని ఇలా చూసుకుంటున్నాడు. అఖిల్ చెక్ చేయి అనే లోపు తను ఫాస్ట్ వచ్చి కొట్టేసింది. నెక్స్ట్ గౌతమ్ కొట్టాడు. మిగిలిన ఇద్దరు ఫినిష్ చేయలేదు కదా, మిగిలిన ఇద్దరు టాస్క్ ఫినిష్ చేయలేదు. సో రూల్ ప్రకారం బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి వెళ్ళాలి? రూల్ ప్రకారం బ్లాక్ బ్యాడ్జ్ తేజకి వెళ్ళడం కరెక్ట్. ఈ 2 టాస్క్లు కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే 3rd టాస్క్ విష్ణు ఫినిష్ చేసింది, తేజ అసలు ఫినిష్ చేయలేదు. 4th టాస్క్ కూడా ఇద్దరు ఫినిష్ చేయలేదు. సో ఒక్క టాస్క్ అయినా ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరు? విష్ణు. సో బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి వెళ్ళాలి? తేజకి వెళ్ళాలి. కానీ వీళ్ళ డిస్కషన్ లో ఫస్ట్ అఖిల్ సార్థక్ అయితే తేజ పేరు చెప్పాడు ఇలా 2 టాస్కుల్లో కంప్లీట్ చేయలేదు కదా టాస్క్ అని. ఆ తర్వాత హారిక అది కాదు, మనం ఓన్లీ ఇదే తీసుకుందామా లేదా మొత్తం జర్నీ తీసుకుందామా, ఇలా వెళ్ళేటప్పటికి అప్పుడు ఇలాగ యూనివర్స్ అంటది, యూనివర్స్ మీద వదిలేస్తుంది అన్ని. కొంచెం బేసిక్ గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విష్ణు అంత ఎంతూజియాజం చూపించదు. సో అలాంటప్పుడు మనం విష్ణుకి ఇవ్వడం కంటే ఎంతూజియాజం చూపించి తేజకి ఇవ్వడం బెటర్ కదా, నెక్స్ట్ టాస్క్ లో ఆడతాడు కదా అన్నట్టు ఆ రకంగా వెళ్ళారు. సో పాపం ఏడ్చింది విష్ణు, ఎందుకంటే రూల్ ప్రకారం ఈ 2 టాస్క్లు కంపేర్ చేసుకుంటే మాత్రం విష్ణుకి ఇవ్వాలి పాపం. కానీ వీళ్ళు ఇచ్చింది కనీసం సర్లే, కనీసం తను స్ట్రాంగ్ గా అవడం కోసమైనా ఇచ్చారని అనుకుంటే బెటర్. బట్ ఆ అమ్మాయి మారితే మాత్రం చాలా చిరాగ్గా ఉంటది, మారాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పృథ్వీ నీతో సరిగ్గా ఉండట్లేనప్పుడు నువ్వు మారితే అర్థం ఉంటది. కానీ నిన్ను ఒక ఫ్రెండ్ గా ఈ రోజు ఎంత కేర్ తీసుకున్నాడు ఆ అమ్మాయికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వగానే వచ్చి. సో నువ్వేమి దూరం అయిపోయి ఎవరో ఏదో చెప్పారని, నిఖిల్ కూడా అదే అంటాడు లాస్ట్ లో, ఎవరో ఏదో చెప్పారని మారిపోతే ఇంక నీ పర్సనాలిటీ ఏంటని. మారాల్సిన అవసరం అయితే లేదు. పాపం విష్ణుని చూసి అయితే జాలేసింది. ఇది నా ఒపీనియన్ ఈ రోజు ఎపిసోడ్ పైన. మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజు హౌస్ లో మానస్ అండ్ ప్రియాంక సింగ్ వీళ్ళు ఏం టాస్క్ ఇచ్చారు, ఎవరు విన్ అయ్యారు, ఏం జరిగాయి అన్నది నా నెక్స్ట్ వీడియోలో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.